వారందరికీ నా శుభాకాంక్షలు. మనందరి తరపున ముఖ్యమంత్రి గారికి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు చెప్పండి అని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మీ గౌరవ శాసనసభ్యుడు నరేందర్ గారు పట్టుబట్టి దగ్గరుండి 2200 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా పూర్తి చేసినారు. ఈరోజు 2200 డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందుకుంటున్న సందర్భంగా ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా శుభాకాంక్షలు. మనందరం కూడా గట్టిగా ముఖ్యమంత్రి గారికి చప్పట్లతో దీనికోసం కూడా అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా మైనారిటీ బంధు, బీసీ బంధు, అదేవిధంగా రైతుల పంట నష్ట పరిహారం ఇవి మళ్ళొక్క 700 ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి 731 మందికి ఇవాళ ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే సొంత ఇంటి వాళ్ళు సొంత చుట్టాలు కూడా ముఖం చాటేసే పరిస్థితి. ఎక్కడ పైసలు అడుగుతారో ఎక్కడ సాయం అడుగుతారో అని సొంత చుట్టాలు కూడా ముఖం చాటేసే పరిస్థితి. అట్లాంటి ఈ రోజుల్లో రాష్ట్రంలోని పేదింటి ఆడపిల్లలందరికీ ఒక మేనమామలాగా 1,116,000 రూపాయలు ఇచ్చి షాదీ ముబారక్ అనే పేరిట, కళ్యాణ లక్ష్మి అనే పేరిట ఈరోజు ఒక్క రోజు మన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 731 కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ 44 చెక్కులు, మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 13.5 లక్షల మంది ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేసిన వారి మేనమామ కేసీఆర్ గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. అదేవిధంగా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. 2200 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ ఎమ్మెల్యే గారు ఆల్రెడీ కట్టిండ్రు. 13.5 లక్షల మంది ఆడపిల్లలకి పెళ్లిళ్లు గౌరవ ముఖ్యమంత్రి గారు కళ్యాణ లక్ష్మి ద్వారా సాయం చేస్తూ ఉన్నారు, షాదీ ముబారక్ ద్వారా సాయం చేస్తూ ఉన్నారు. మరి ఇంకొక 3000 మంది గృహలక్ష్మి లబ్ధిదారులు సొంత జాగా ఉండి డబ్బులు లేక ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి 3 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో ఈరోజు 3000 మంది అందుకుంటున్నారు. వారందరికీ కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో హృదయపూర్వకంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు. అదే మాదిరిగా మరొక 3101 మంది గుడిసెవాసులకు కూడా ఈరోజే పట్టాలు ఇచ్చుకుంటా ఉన్నాం. మొత్తం కలిపితే మీరు కూడా వచ్చిన పట్టాలు అందుకుంటున్న వాళ్ళు ఎక్కడున్నారు? పట్టాలు అందుకుంటున్న వాళ్ళు ఎక్కడున్నారు? 3101. ఇటువైపున్నారా ఇటువైపున్నారా? వారందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా జీవో నంబర్ 58, 59 కింద లక్షలాది మందికి పట్టాలిచ్చిన ముఖ్యమంత్రి గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మొత్తం కలిపి ఒక్క రోజులో నేను చెప్పే 9.5 ఏళ్ల కథ కాదు, ఈ ఒక్క రోజు 15,072 మందికి ఇవాళ వివిధ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చప్పట్లతో అందరం కూడా హాల్ దద్దరిల్లాల, హైదరాబాద్కి నవడాల అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ కేసీఆర్ అంటేనే సంక్షేమం. ఆలోచించండి, 9.5 ఏళ్లలో ఎన్నడూ కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కరోనా లాంటి సంక్షోభం వచ్చినా సంక్షేమం మాత్రం ఆగలేదు. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆగలేదు, రైతులకిచ్చే రైతు బంధు ఆగలేదు, రైతు బీమా ఆగలేదు, ఆసరా పెన్షన్లు ఆగలేదు. అసాధారణమైన సంక్షేమం ఈరోజు తెలంగాణలో మనం చూస్తూ ఉన్నాం. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు కేసీఆర్ గారిని చూసి ఇవాళ కొన్ని పార్టీలు మేము కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తాం అని డైలాగులు కొట్టుకుంటా మీ ముంగటికి వస్తున్నారు. దయచేసి నేను మీకు కోరేది ఒకటే, 6 దశాబ్దాలు అంటే 60 ఏళ్ళు 1, 2 కాదు, 60 ఏళ్ళు సావగొట్టిన వాళ్ళు, 60 ఏళ్ళు కరెంట్ ఇయ్యని వాళ్ళు, 60 ఏళ్ళు సంక్షేమ పథకాలు కడుపు నిండా ఇయ్యని వాళ్ళు, 60 ఏళ్ళు పేదలను పట్టించుకొని వాళ్ళు, 60 ఏళ్ల పాటు తాగునీరు ఇయ్యని వాళ్ళు, 60 ఏళ్ల పాటు రైతులకు సాగునీరు ఇయ్యని వాళ్ళు ఇవాళ వచ్చి ఏదో చేస్తాం, ఆకాశంలో ఉండే చందమామని తీసుకొచ్చి మీ దగ్గరే కట్టబెడతాం, మీ దగ్గరే కట్టి పెడతామంటే నమ్ముదామా? ఆలోచన చేయండి, తొందరపడకండి, ఎన్నికలు రాగానే ఆగం కాకండి. ఇవాళ నేను చెప్పిన పథకాలన్నీ మనం ఏదో ఎలక్షన్ల కోసం పెట్టిన పథకాలు కాదు, పోయిన 9.5 సంవత్సరాలుగా మీ అనుభవంలోనే ఉన్నాయి. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుంచి ఇవాళ నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడ ప్రసూతి అయితేనే మా మేనమామ కేసీఆర్ గారు ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తుంది. ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లోడు పుడితే
12,000 రూపాయలు కేసీఆర్ గారు ఇస్తారని చెప్పి ఇవాళ ఎంజీఎం ఆసుపత్రి 24 అంతస్తుల్లో మొత్తం తెలంగాణలోనే అతిపెద్ద ఆసుపత్రి మీకోసం కడుతున్న కేసీఆర్ గారికి మరి ఎంత ప్రేమ ఉన్నదో మీ మీద ఆలోచన చేయండి. తొందర పడకండి. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని మోసపోకండి. ఇవాళ కొంతమంది అంటున్నారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి మాకు అంటున్నారు. ఒక్క ఛాన్స్ కాదు, మీరే వాళ్లకు 11 ఛాన్సులు ఇచ్చిండ్రు. 55 ఏళ్ళు, 1 2 కాదు, 55 ఏళ్ళు అధికారం ఇచ్చిండ్రు. అధికారం ఇచ్చినప్పుడు మరి రైతుకు పైసలు ఇవ్వాలన్న సో ఎందుకు లేదు? రైతుకు పెట్టుబడి ఇవ్వాలే అనే ఆలోచన ఎందుకు చేయలేదు? ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో 70 లక్షల మంది రైతులకి మీకు వానాకాలం పంట నాటేసే టైం వచ్చింది అంటే, యాసంగి పంట నాట్లేసే టైం వచ్చింది అంటే మన సెల్ ఫోన్లు అన్నీ మోగుతా ఉన్నాయి. టింగు 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 అనుకుంటా ఫోన్లు మోగుతాయి. 73,000 కోట్ల రూపాయలు ఈ 5-6 ఏళ్లలో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో పడ్డ మాట వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తాం. మా ఆడబిడ్డలు నేను అడుగుతా ఉన్నా, మా ఆడ కూతుర్లను, మా అక్క చెల్లెలను నేను అడుగుతా ఉన్నా, ఇదివరకున్న వాళ్ళు కనీసం మంచినీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేసిండ్రా? ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో మిషన్ భగీరథ అనే కార్యక్రమాన్ని పెట్టి ఇంటింటికి తాగునీరు ఇవ్వాలని ఆలోచన చేసి 43,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా ఇంటింటికి తాగునీరు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. కరెంటు విషయం నాకంటే బాగా మీకే తెలుసు. ఎట్లా ఉండే కరెంటుతో ఆనాడు తెలంగాణ రాకముందు, ఇప్పుడు ఎట్లయింది ఒక్కసారి మీ అనుభవపూర్వకంగానే ఆలోచించండి. ఎక్కడికో పోయి గోల్మాల్ కావాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా తెలంగాణ రాకముందు మన బతికేంది, ఇయ్యాలేంది, తెలంగాణ రాకముందు పెన్షన్ ఎంత, ఇయ్యాలెంత, తెలంగాణ రాకముందు 200 వచ్చి ఈరోజు 2,000 వస్తుంటే మరి ఆనాటికి ఈనాటికి 10 రెట్లు పెరిగితే పెంచిన ముఖ్యమంత్రిని మర్చిపోదామా? ఆలోచన చేయండి. ఇవాళ ఎవరో వచ్చి ఏదో చేస్తామంటే ఆగమైదామా? తెలంగాణ రాకముందు కరెంట్ ఎట్లుండే? ఒక్కొక్క అపార్ట్మెంట్లో వరంగల్ ఈస్ట్లో ఎక్కడ పోయినా డీజిల్ గబ్బు రాకుంటుండేనా? జనరేటర్ లేంది, ఇన్వర్టర్ లేంది, కనీసం మధ్యాహ్నం పూట పంకా తిరిగే పరిస్థితి ఉండేనా? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం కరెంట్ అన్న కడుపు నిండా ఇచ్చిండ్రా? ఆలోచన చేయండి. రైతులకు 6 గంటల కరెంట్ అన్నారు, ఎన్నడూ 3 గంటలు కూడా ఒక్కసారి ఇచ్చిన పాపాన పోలేదు. అట్లాంటి వాళ్ళని మళ్ళొక్కసారి నమ్ముదామా? కరెంట్ ఇయ్యలేదు, తాగునీరు ఇయ్యలేదు, సాగునీరు ఇయ్యలేదు, కడుపు నిండా సంక్షేమం కూడా ఇయ్యలేదు. ఇవాళ ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనే ఆలోచన అవసరం లేదు. తప్పకుండా తొందరలోనే మీరందరూ శుభవార్త వింటారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. పెన్షన్లు ఎంత పెంచాలా, ఆడబిడ్డలకు ఎట్లా సాయం చేయాలా, ఎవరెవరికి ఏమేం చేయాలా, ఈ 10 ఏళ్లలో చేసిన దానికి ఇంకా ఎక్కువ ఎట్లా చేయాలన్న ఆలోచనలు ఉన్నారు. తొందరలోనే మీ అందరికీ ఆ శుభవార్త కూడా వస్తుంది. ఇప్పటిదాకా ఇచ్చింది కేసీఆరే, రేపు భరోసాగా మళ్ళీ ఇచ్చేది కూడా కేసీఆరే. ఎందుకంటే మళ్ళీ వచ్చేది ముఖ్యమంత్రి అయ్యేది తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారే అవుతారనే మాట మీకు తెలుసు, నాకు తెలుసు, మన మీద పోటీ పడుతున్న వాళ్ళకు కూడా తెలుసు. మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థించేది ఒకటే. ఇవాళ మీ శాసనసభ్యుడు పక్కన చెప్తా ఉన్నారు, మరి దాదాపు 14 వివిధ కుల సంఘాలకు ఒక్కొక్కరికి స్థలం కూడా కేటాయిస్తూ ఉన్నాం. మున్నూరు కాపు సంఘానికి కూడా స్థలం కేటాయించుకుంటా ఉన్నాం. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రాసెస్లో ఉంది. 1-2 రోజుల్లో ఆ కాగితాలు కూడా మీ చేతుల్లో పెడతాం. తొందరపడకండి, కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు కూడా నేను అడుగుతా ఉన్నా, మీ అందరి ఆడబిడ్డలు కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఎన్నడన్నా ఏదన్నా ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు ఇంత తక్కువ సమయంలో చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందా? ఆలోచించండి. ఇవాళ కేవలం ఓట్ల కోసం, సంక్రాంతి కదా గంగిరెద్దుల వాళ్ళు వచ్చినట్టు ఓట్ల కోసం మాత్రమే వచ్చే పార్టీలు, ఓట్ల నాడు మాత్రమే కనబడే నాయకులు, వాళ్ళని నమ్ముదామా? లేదా ఎల్లవేళలా మీతో ఉన్న మా తమ్ముడు నన్నపనేని నరేందర్ గారిని నమ్ముకుందామా? ఆలోచించండి. కరోనా టైంలో కూడా బ్రహ్మాండంగా ఎంతో కొంత సేవ చేసి అందరి మనసు గెలుచుకున్న నాయకుడు నన్నపనేని నరేందర్. అదేవిధంగా ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వరంగల్ ఈస్ట్లోని నివాసం ఉంటూ కింది స్థాయి నుంచి ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చి పోయిన టర్మ్లో మేయర్ అయిండు, ఈ టర్మ్లో ఎమ్మెల్యే కూడా అయినాడు. మరి అట్లాంటి నాయకుడు, మీ సోదరుడు, మీకు ఎల్లవేళలా అండగా ఉండే నాయకుడిని బ్రహ్మాండమైన మెజారిటీతో
గెలిపించుకోండి తప్పకుండా ఇంకా కొన్ని పనులు కూడా ఉన్నాయని చెప్పిండు తమ్ముడు ఇంకా కొన్ని పనులు కూడా ఉన్నాయి మా సిక్కుల సోదరులు ఉన్నారు వాళ్ళకి సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పినాడు और जितने भी हमारे भाई और बहन यहाँ पे शामिल है आप तमाम भाइयों से बहनों से मैं गुजारिश करता हूं अदबन गुजारिश है मेरी आप एक बार सोचिए केसीआर साहब ऐसे लीडर हैं ऐसे शख्स है जो मजहब को और सियासत को कभी मिलाते नहीं है वो गरीब को गरीब की तरह देखते हैं चाहे कोई भी मजहब का हो हिंदू हो मुसलमान हो ईसाई हो सिख हो जो भी हो अगर गरीब है तो उनका खिदमत करना हमारी जिम्मेदारी है ये केसीआर का मानना है इसलिए 1001 आज गुरुकुल स्कूल खोले गए उसमें हर किसी के लिए आज इंतजाम किया गया एससी एसटी बीसी माइनॉरिटी हर किसी के लिए ईबीसी हर किसी के लिए 1001 स्कूल खोले गए जिसमें से 206 स्कूल खास माइनॉरिटी बच्चों के वास्ते आज खोले गए जिसमें जिन स्कूलों में आज 70,000 से ज्यादा बच्चियों को और बच्चों को अच्छे से अच्छे तालीम देने की कोशिश हम कर रहे हैं क्यों कर रहे हैं क्योंकि उनकी जिंदगी आपसे बेहतर रहे उनकी जिंदगी आपसे भी अच्छा रहे बेहतर रहे आज उनकी काबिलियत बढ़ाने के लिए उनकी हिम्मत बढ़ाने के लिए और आगे जाके दुनिया से लड़ने के और दुनिया से मुकाबला करने के काबिल बनने के लिए बनाने के लिए उनके लिए हम कोशिश कर रहे हैं आज आप एक मिनट सोचिए ना सिर्फ टिमरिस के स्कूल आज शादी मुबारक के जरिए मदद मिल रहा है आपको साथ ही साथ माइनॉरिटी बंधु भी चालू हो गया साथ ही साथ शादी खाना बन रहा है आपके लिए और मौजम और इमाम जिनको इससे पहले कोई देखता नहीं था आज जो टेंपल में पुजारियों को मिलता है एक ऑनरोरियम उसी तरह उसी कदर आज हमारे मौजमों को इमामों को भी आज तेलंगाना हुकूमत की तरफ से आपको मदद मिल रही है हम तमाम भाइयों से एक ही गुजारिश करते हैं हाय कोई दिल्ली से कोई आता है आके बोलता है कि हम कांग्रेस के बी टीम हैं दूसरा कोई आता है कहीं और से वो बोलता है कि हम बीजेपी के बी टीम हैं हम किसी के बी टीम नहीं है अगर है हम तो तेलंगाना अवाम के अव्वल दर्जा ए टीम है ఏ టీం తెలంగాణ ప్రజలకు తప్ప ఎవరికో బి టీం అయితే మేము కాదు ఇంకొక మాట కూడా మేము మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా ఇవాళ పొలిటికల్ టూరిస్టులు ఎలక్షన్ రాగానే పొలిటికల్ టూరిస్టులు వస్తారు నేనేమో ఈ 9.5 ఏళ్లలో ఏం చేసినో చెప్పేందుకు పెద్ద లెక్క తీసుకొని వచ్చిన నేను क्या क्या हम करें और अगर आप फिर से हमें चुनेंगे तो क्या हम करेंगे ये बताने मैं आया फिर जो लोग हमसे मुकाबला कर रहे हैं जो लोग हमसे लड़ रहे हैं जो लोग चुनौती में जीतना चाहते हैं उनको भी तो बोलना चाहिए कि पिछले बार जब मौका दिया था आपने तब क्या किया था आगे जाके क्या करेंगे आज हथेली में जन्नत दिखा के लोगों को बहका के आज किसी भी हाल में जीतने के लिए कुछ भी बोले जा रहे हैं मैं तमाम भाइयों से बहनों से गुजारिश करता हूं जो अमन और भाईचारा तेलंगाना में आज महफूज है जो अमन और भाईचारा आज तेलंगाना में बरकरार है इसको मजबूत करना है कभी मखदूम मोइनुद्दीन ने कहा था हयात लेके चलो कायनात लेके चलो चले ते चलो सारे जमाने को साथ लेके चलो ये हमारा ख्वाब है कि हर किसी को लेके चले तेलंगाना अगर एक सुनहरा तेलंगाना कल बनना है तो हर किसी को आगे बढ़ना है ना सिर्फ एक कौम को बीआरएस एक ऐसी जमात है जो एक तबके की नहीं है या किसी एक ख्वाम की नहीं है ये हर किसी की जमात है आप तमाम भाइयों से बहनों से मैं एक ही गुजारिश करता हूं अदबन गुजारिश हमारी ये है कि जो अमन और भाईचारा जो आज तेलंगाना में है जो मोहब्बत और गंगा जमुना तहजीब आज तेलंगाना में देखने को मिल रहा है कल परसों हमारी गणेश निमज्जनम हुई थी तो हमारे मुसलमान भाइयों ने अपनी मिलाद की प्रोसेशन को 2 दिन पीछे कर लिया ताकि कोई झगड़ा कोई कुछ ना हो ये है गंगा जमुना तहजीब तेलंगाना की ये भाईचारा ये मोहब्बत बरकरार रहे तेलंगाना में खुशहाली बरकरार रखे ये हम चाहते हैं तो इसीलिए मैं कहता हूं केसीआर जैसे लीडर को जो सबके चहीते हैं हर दिल अजीज है उनको जिताइए और नन्नपनेनी नरेंद्र साहब को अच्छे से अच्छे तादाद देके आप हर किसी के एमएलए है वो आप उनको सपोर्ट करें मदद करें आखिरी में मैं इतना ही कहता हूं ముగించే ముందు నేను చెప్పేది ఒకటే ఎన్నికల వేళ చాలా మంది చాలా చెప్తారు కానీ మోసపోవద్దు
మోసాన్ని మోసంతోనే జయించాలి. ఎవరన్నా దబ్బన మేము ఇది ఇస్తాం అది ఇస్తామంటే ఒకటే చెప్పాలి, 10 ఏళ్లకెళ్ళి కేసీఆర్ అన్ని ఇస్తుండు, రేపు మీరు చెప్పిన దానికంటే ఎక్కువనే ఇస్తాడు, భయపడకండి బాధపడకండి, మేము కేసీఆర్ గారితో ఉంటామని చెప్పాలి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లైనా, గృహలక్ష్మి అయినా, బీడీ కార్మికుల పెన్షన్లన్నా, ఇంకోటన్నా ఏమన్నా రానోళ్ళు ఎవరన్నా మిగిలితే వాళ్ళకు కూడా ఇచ్చే జిమ్మెదారి మాదే. తప్పకుండా వచ్చేది కేసీఆరే, గెలిచేది కేసీఆరే, మళ్ళీ ఇచ్చేది కేసీఆరే. ఇక్కడ వరంగల్ ఈస్ట్ లో నిలిచేది గెలిచేది నన్నపనేని నరేందరే అనే మాట మళ్ళొక్కసారి మీకు తెలియజేస్తూ జై తెలంగాణ. హలో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి వరంగల్ తూర్పు సంక్షేమ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేసుకుంటా ఉన్నాము. సంక్షేమ ఫలాలను లబ్ధిదారులకు అందించేటువంటి ఉంది. లబ్ధిదారుల సంక్షేమ కార్యక్రమాన్ని గౌరవనీయులు పెద్దలు ఈగ మల్లేశం గారు ఎక్కడున్నారు? వారు మల్లేశం గారింటికి నేను వస్తా అని చెప్పిన, ఛాయ్ తాగితందుకు వస్తా అని చెప్పిన, కానీ వేల మంది ఇక్కడ ఉండడం వల్ల నేను మీరందరూ ఎదురు చూస్తున్నారని చెప్పి మళ్ళీ హెలికాప్టర్లో పోయేది ఉంది కాబట్టి చీకటి పడే లోపల పోయేది ఉన్నది, అందుకే పోయినా. వచ్చేసారి బోధింటా, ఈసారి గిడిచిపెట్టు ఏమనుకోకు మన్నించాలని కోరుతూ ఈగ మల్లేశం గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో అందరూ కూడా అభినందనలు చెప్పాలా. వారు మన బీఆర్ఎస్ పార్టీలో కూడా వస్తూ ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా భోజనం పెట్టించండి. రామశ్రీనివాస్ గారు పెట్టించినట్టయితే అక్కడ మీరు చెప్పండి, అక్కడ వారింటికి పోయి అప్పుడు భోజనం చేద్దాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. హలో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న విజయాలన్నీ తెలంగాణ బిడ్డలుగా మనందరికీ గర్వకారణం. ప్రభుత్వం తెలంగాణ సంక్షేమ రంగంలో స్వర్ణయుగాన్ని లిఖించింది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, గేదెల పంపిణీ, గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ, ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేస్తూ పనిచేస్తున్నది. ఈరోజు మరి వరంగల్ తూర్పు నియోజకవర్గం పక్షాన ఇక్కడికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి వరంగల్ తూర్పు నియోజకవర్గం పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే గౌరవనీయులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్రావు గారికి, గౌరవనీయులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి, ఇంకా బండ ప్రకాష్ గారికి, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి, దాస్యం వినయ్ భాస్కర్ గారికి, గుండు సుధారాణి గారికి, గండ్రా జ్యోతి గారికి, కట్ల శ్రీనివాస్ గారికి,